హలో హెల్త్ లవర్స్, ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే పెరుగులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇంకా పెరుగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ప్రతిరోజు పెరుగును తినడం వల్ల గట్ హెల్తీగా ఉంటుంది. పెరుగులో ఉండే కాల్షియం, పొటాషియం వంటివి ఎముకలు, పళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మనం ఇంట్లో పాలను పులియబెడుతూ పెరుగు తయారు చేసే విధానం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ పెరుగులో ప్రోటీన్స్, కాల్షియంతో పాటు ఖనిజాలు, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా పెరుగులో ఎక్కువగా ఉండే ప్రోబయోటిక్స్ గట్ బ్యాక్టీరియాను మెరుగుపరిచి మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. అలాగే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను బాడీ సక్రమంగా గ్రహించడానికి కూడా పెరుగు సహాయపడుతుంది. అలాగే జీర్ణాశయ సమస్యలను తగ్గించి ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో కూడా తోడ్పడుతుంది. ఇంకా రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి రకరకాల మానసిక సమస్యలను కూడా తగ్గించడంలో పెరుగు సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది. ఇలాంటి మంచి గుణాలున్న పెరుగు కొందరికి హాని చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్లు పెరుగు తింటే కనుక పెయిన్స్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఇంకా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉన్నా కూడా పెరుగుకు దూరంగా ఉండడమే మంచిది. అయితే ఎముకలను ఆరోగ్యంగా ఉంచే కాల్షియం ఇందులో ఉన్నప్పటికీ పెరుగును తింటే కనుక కీళ్ల నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ చలికాలంలో ఇన్ఫెక్షన్లు, ఆస్తమా, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడే వాళ్లు పెరుగును తినకపోవడమే మంచిది. చూశారు కదా, ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.